కూటమి ప్రభుత్వ విద్యా విధానాలపై ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఫైర్ అయ్యారు. గత 5 సంవత్సరాల కాలంలో వైఎస్ జగన్ విద్యా వ్యవస్థలో నూతన సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. జగన్ ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు మార్చి విప్లవాత్మకమైన మార్పులకు నాంది పలికారన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థలో అన్నింటినీ రద్దు చేసుకుంటూ పోతూ విద్యార్థులనే కాదు ఉపాధ్యాయులు కూడా ఇబ్బందులకు గురిచేస్తుందని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు 117 జీవో తీసుకొస్తే దానిపై టీడీపీ నేతలు లేనిపోని అసత్య ఆరోపణలు చేశారని మండిపడ్డారు. ఎక్కడైనా కూడా 3వ తరగతి నుంచి ప్రతి పంచాయతీలో కూడా కొన్ని దగ్గర 4-5 గ్రామాల కలిపి కూడా ఒక పంచాయతీ ఉంటుంది. ఒక పంచాయతీకి ఒక ప్రైమరీ స్కూల్ పెట్టినప్పుడు ఈ గ్రామాల్లో ఉండేటువంటి ప్రతి స్టూడెంట్ కూడా 3వ తరగతి కోసం ఆ ప్రైమరీ స్కూల్, ఆ మోడల్ ప్రైమరీ స్కూల్కి పోవాలంటే సాధ్యమవుతుందా? ఈ వ్యవస్థ నిలబడుతుందా? ఎప్పటి నుంచో ఉంది. మనకి హరిజన వాడికి ఒక స్కూల్ ఉంటుంది, అరుంధతి వాడికి ఒక స్కూల్ ఉంటుంది, అట్లా ఊర్లో ఒక స్కూల్ ఉంటుంది, ప్రైమరీ స్కూల్స్. అందరూ కూడా వాళ్ళకి దగ్గరలో ఉన్నటువంటి ఆ ప్రైమరీ స్కూల్స్ లో చదివించుకుంటూ 5వ తరగతి అయిన తర్వాత హై స్కూల్స్ పంపించుకుంటా ఉన్నాను. తర్వాత మనం 117 తీసుకొని వచ్చి కొన్ని స్కూల్స్ మాత్రమే మనం ఆ విధంగా తీసుకొని వస్తే ఈ రోజు 22,000 ప్రైమరీ స్కూల్స్ వాటి యొక్క ఉనికిని కోల్పోయి పెద్ద ప్రమాదంలోకి పడే పరిస్థితిని ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. ఎక్కడైనా కూడా 3వ తరగతి నుంచి ప్రతి పంచాయతీలో కూడా